చిన్న హనుమత్ జయంతి పురస్కరించుకొని కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి వైదికంగా ఎన్నో వైభవంగా పూజలు జరుపుతూ ఉన్నారు. ఇక్కడ చిన్న హనుమత్ జయంతి చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని ఆ స్వామివారికి జరుగుతున్న అభిషేకాల గురించి పూజల గురించి సార్ వారి మాటలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం అండి. ఈరోజు జరుగుతున్న కార్యక్రమాల గురించి అంటే చైత్ర పౌర్ణమి చిన్న హనుమత్ జయంతి రెండూ కలిసి రావడం వల్ల అంటే వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హనుమత్ దీక్ష పరులు కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇక్కడ స్వామివారి వైభవం గురించి అలాగే భక్తుల సౌకర్యాలు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా వివరించారు. జై శ్రీరామ్. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఏప్రిల్ 1, 2, 3 తారీఖులలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఈరోజు హనుమాన్ జయంతి ఉంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి వసతి కానీ, తర్వాత చలువ పందిళ్ళు కానీ, అదేవిధంగా వాళ్ళకి అవసరమైనటువంటి ప్రసాదము, వాళ్ళ స్నానం చేయడానికి కోనేరులో 3 గంటలకు ఒకసారి నీరు మార్చుకుంటూ నీరు కూడా ఫ్రెష్ నీరు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దీక్షాపరులు దీక్ష విరమణ చేయటకు దీక్షా మండపంలో మా అర్చక స్వాములు ఒక 100 మందిని అర్చకులని పిలిపించి వాళ్ళు కూడాను పూర్తి స్థాయిలో అక్కడ నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా కోనేరు పక్కనే 3 కేశఖండనశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కేశఖండనశాలలో సుమారు 1000 మంది న్యాయ బ్రాహ్మణులు అందరూ కూడా గ్రామం నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ సేవ చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ సహకరిస్తున్నారు. అదేవిధంగా ఆలయ సిబ్బంది పూర్తిగా దేవస్థానంలోనే ఉండి అన్ని పనులు చూసుకుంటున్నారు. దేవాదాయ శాఖ సిబ్బంది కూడా సుమారు ఒక 50 మంది వచ్చారు. ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షించడానికి దేవాదాయ శాఖ నుండి మా యొక్క జాయింట్ కమిషనర్ గారు రామకృష్ణ సార్ కూడా వచ్చారు. మాకు చాలా సంతోషం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని గత సంవత్సరం మాదిరిగానే చాలా చక్కగా చేయాలని కలెక్టర్ గారు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు కూడా ఈవో గారు గత సంవత్సరం మాదిరిగానే చాలా ఘనంగా చేయాలి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోండి అని చెప్పి నాకు సూచించడం జరిగింది. అదేవిధంగా మేము అన్ని ఏర్పాటు కూడా చేసినాం. భక్తులు స్వామివారిని ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని క్షేమంగా ఇల్లు చేరాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. సార్ వివిధ ఆలయాల్లో కార్యనిర్వహణాధికారిగా మీరు వర్క్ చేసుకున్నారు. ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామివారి సన్నిధిలో ఇప్పుడు మీరు మొన్ననే వచ్చారు. ఈ హనుమత్ జయంతి వేడుకలు కానీ ఈ ఆలయంలో చేయడం ఒక భక్తుడిగా మీ యొక్క అనుభూతి ఎలా ఉంది? జై శ్రీరామ్. నేను నా యొక్క సర్వీస్ అంతా ఎక్కువ కూడాను ఆంజనేయ స్వామి దేవాలయంలో చేయడం జరిగింది. నేను కర్మనఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయంలో 10 సంవత్సరాలు యోగా చేశాను. అంతకంటే ముందు వివేకనగర్ హనుమాన్ టెంపుల్ 6 సంవత్సరాలు చేశాను. అడిగిమెట్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఒక 3 సంవత్సరాలు చేశాను. నా యొక్క సర్వీసులో దాదాపు 70%, 80% ఆంజనేయ స్వామి దేవాలయం చేశాను. నాకు ఆంజనేయ స్వామి దేవాలయంలో చేయడం చాలా సంతోషం. నా పేరు కూడా అంజనారెడ్డి కాబట్టి నేను స్వామివారి భక్తుని. మీరు అందరూ సహకరిస్తే ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. చక్కగా వివరించారు సార్. సార్ నమస్కారం అండి. సార్ మీరు ప్రతి ఏటా ఈ జయంతి ఉత్సవాలకు వస్తూ ఉంటారు. ఒక్కసారి ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి వైభవం గురించి మీ మాటలు. ఇక్కడ ఆంజనేయ స్వామికి ప్రత్యేకత ఉందండి. ఆంజనేయ స్వామి తల మీద నరసింహస్వామి అనేది ఉంటారు. ఇక్కడ ఇదే ప్రత్యేకత, ప్రపంచంలో ఎక్కడా లేదంటారు. ఇక్కడ ఈ స్వామివారికి జరిగేటువంటి కైంకర్యాలన్నీ కూడా అర్చక స్వాములు చేస్తున్నారు. జాతర సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా ఈవో గారు చేశారు. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. భక్తులందరూ వచ్చిపోతున్నారు. వారికి సంబంధించినటువంటి ప్రసాదాలు కానీ దర్శనాలు కానీ అన్నీ సక్రమంగా అందుతున్నాయి. జై శ్రీరామ్. చాలా చక్కగా వివరించారు సార్. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇక్కడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటే నారసింహ స్వామిని దర్శించుకున్నట్టే అని చెప్పి కూడా హరిహర క్షేత్రంగా కూడా ఇది విరాజిల్లుతోంది. ఎక్కడా లేని విధంగా 2 ముఖాలు కలిగి ఆ ఆంజనేయ స్వామి భక్తులకు దర్శనమిస్తున్న మహిమాన్విత క్షేత్రం.